వేపగూడెం అనే ఓ చిన్న ఊరు. ఆ ఊరిలో ఓ పేద రైతు రాములు జీవిస్తున్నాడు. పొలం లేదు, ఉద్యోగం లేదు, అయినా ఆశ మాత్రం వదలడం లేదు. ఒకరోజు రాములు బజార్కు వెళ్తుండగా దారిలో ఓ వృద్ధుడు ఎదురయ్యాడు. బాబూ, నన్ను ఊరిలోకి తీసుకెళతావా? నీ ఇంట్లో కాస్త అన్నం పెడతావా? మీరెవరో తెలియదు కాని మీరు పెద్దవారిలా కనిపిస్తున్నారు. రండి నాయనా, ఇంటికి తీసుకెళ్తా. వృద్ధుడు రాములి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు. ఆయన మాటలు చాలా మంచి ఆలోచనలతో ఉంటాయి. బతుకులో ఎన్ని కష్టాలున్నా మనం మన మంచితనాన్ని వదిలిపెట్టకూడదు. నిజమే నాయనా, కాని దేవుడు ఉంటే ఇలా బాధలెందుకొస్తాయి? నీకు త్వరలో తెలుస్తుంది దేవుడు ఎంత దగ్గరలో ఉన్నాడో. ఊరిలో పెద్ద వార్త. రెండో రోజు ఊరిలో పెద్ద సంస్థ వచ్చి విద్యుత్, నీరు, ఉద్యోగాల ప్రాజెక్టు పెట్టేస్తుంది. అందరూ సంబరంగా ఉంటారు. షాకింగ్ నిజం. రాములు న్యూస్ పేపర్ చదివి ఆశ్చర్యపోతాడు. ఆ పెద్దవాడి ఫోటో పేపర్లో ఉంటుంది. ఆయనే ఆ ప్రాజెక్టు పెట్టించినవాడు. అరే, ఇదే నిన్న నా ఇంటికి వచ్చిన వృద్ధుడు కదా అనుకున్నాడు. రాములు ఆ వృద్ధుడిని వెతుకుతాడు. కాని కనిపించడు. ఆలయ గోడపై తెలుగులో రాసి ఉంటుంది, దేవుడు మనిషిలా నీ చుట్టూ ఉంటాడు, కాని నీవు గుర్తించగలిగితేనే తెలుస్తాడు.